ఎప్పుడైనా ఆలోచించారా? జస్ట్ రెండు చిన్న పదాలు మన రిలేషన్షిప్స్ని ఎంతలా మార్చేస్తాయో అని? ఈరోజు మనం సరిగ్గా ఆ 2 పదాల్లో దాగున్న ఆ పవర్ గురించే తెలుసుకోబోతున్నాం. మరి అంత పవర్ఫుల్ అని చెప్తున్నా కదా, ఆ 2 పదాలేంటవి? అవి మన లైఫ్లో అంత పెద్ద చేంజ్ ఎలా తీసుకురాగలవు అని డౌట్ వస్తుంది కదా. సరే, పదండి చూద్దాం. ఆ పదాలు ఏంటంటే థ్యాంక్ యూ అండ్ సారీ. తెలుగులో చెప్పాలంటే ధన్యవాదాలు, క్షమించండి. చాలా సింపుల్గా, రెగ్యులర్గా వాడేవే అనిపిస్తున్నాయి కదా. కానీ మన బంధాల్లో వచ్చే చిన్న చిన్న గీతల్ని చెరపడంలో, నమ్మకాన్ని పెంచడంలో, ఆ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడంలో వీటికి మాటల్లో చెప్పలేని పవరుంది. ఓకే, సో ఈ పదాలు అసలు మన రిలేషన్స్ను ఎలా బలపరుస్తాయో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే చాలాసార్లు మనం వీటి పవర్ని అస్సలు గుర్తించం కదా. సరే, ఫస్ట్ ధన్యవాదాలు అనే పదం గురించి మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఓ ఫార్మాలిటీ కోసం, మర్యాద కోసం చెప్పే మాట అనుకుంటాం. కాని కాదు, అంతకు మించి చాలా ఉంది దీని వెనక. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం. ఓకే, నువ్వు నాకోసం ఇది చేశావ్ అని గుర్తించడం. అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూడండి, మనం ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు అది జస్ట్ ఓ పదం కాదు, దాని వెనక ఒక డీప్ మీనింగ్ ఉంది. మనం వాళ్లకు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నామంటే, మీరు పడిన కష్టం నాకు అర్థమైంది, మీరు చేసిన పనికి నేను నిజంగా వాల్యూ ఇస్తున్నాను అని. ఇది కదా అసలు విషయం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఇలా తరచుగా కృతజ్ఞత చూపిస్తారో వాళ్ళు చాలా తక్కువ స్ట్రెస్తో హ్యాపీగా ఉంటారట. అంతేకాదు, వాళ్ల రిలేషన్షిప్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయట. అందుకే అంటాను, ఒక చిన్న థ్యాంక్యూలో ఉన్న పవర్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సరే, ఇప్పుడు మన సెకండ్ పవర్ఫుల్ వర్డ్కి వద్దాం. సారీ అంటే క్షమించండి. ఈ మాట చెప్పడం చాలామందికి కొంచెం కష్టమైన పనే కదా. అసలు సారీ చెప్పడానికి ఎందుకంత కిష్టపడతాం? ఎందుకంటే ఆ మాట చెప్పాలంటే ఫస్ట్ మనం అవును నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. అది మన ఈగోకి తగులుతుంది. చాలాసార్లు అసలు సమస్య అంతా అక్కడే మొదలవుతుంది. కానీ మనం తప్పుగా ఆలోచించేది ఇక్కడే. సారీ చెప్పటం వీక్నెస్ కాదు, అదొక స్ట్రెంగ్త్. అది మన మెచ్యూరిటీని చూపిస్తుంది, ఎదుటి వ్యక్తి మీద మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది, మనం ఎంత రెస్పాన్సిబుల్ అనేది తెలియజేస్తుంది. మనం మనస్ఫూర్తిగా సారీ చెప్పినప్పుడు మనం ఎదుటి వ్యక్తికి క్లియర్గా ఒకటే మెసేజ్ ఇస్తున్నాం. ఏంటంటే, నా ఈగో కన్నా ఈ రిలేషన్షిప్ నాకు చాలా ముఖ్యం అని. చెప్పండి, ఇంతకంటే పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇంకేముంటుంది? నిజాయితీగా చెప్పే ఒక్క సారీతో ఎన్నో అద్భుతాలు జరగచ్చు. మిస్అండర్స్టాండింగ్స్ని దూరం చేస్తుంది, చెడిపోయిన ఫ్రెండ్షిప్స్ని కలుపుతుంది, రిలేషన్షిప్స్లో ప్రశాంతతను తెస్తుంది. ఒక్కోసారి ఒక చిన్న సారీ అనే మాట పెద్ద తుఫానుగా మారే గొడవను అక్కడికక్కడే ఆపేస్తుంది తెలుసా. సో ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. థ్యాంక్ యూ అనేది కొత్త బంధాలను కడితే, సారీ అనేది పాడైన బంధాలను రిపేర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండూ మన రిలేషన్షిప్ జర్నీలో చాలా ముఖ్యమైన టూల్స్ అన్నమాట. ఇక్కడ విషయం చాలా క్లియర్. ధన్యవాదాలు అనే పదం మెచ్చుకోవటం ద్వారా కొత్త బంధాలను క్రియేట్ చేస్తుంది. అదే క్షమించండి అయితే మన బాధ్యతను చూపించి డ్యామేజ్ అయిన రిలేషన్షిప్స్ను మళ్లీ సరిచేస్తుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇదే. కొన్నిసార్లు ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టు అయినట్టు ఇలాంటి చిన్న చిన్న పదాలే మన జీవితాలపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అసలైన పవర్ అంతా వాటిలోనే దాగి ఉంటుంది. సరే, ఒక చివరి ప్రశ్న. థ్యాంక్ యూ చెప్పడం, సారీ అడగడం, ఈ రెండింటిలో ఏది చెప్పడానికి ఎక్కువ ధైర్యం కావాలంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.